దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. శశికళకు 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అంతేగాక 4 వారాల్లో లొంగిపోవాలంటూ శశికళకు ఆదేశాలు జారీ చేసింది. 2 జడ్జీలు పినాకి చంద్రఘోష్, అమితావ రాయలు ఆమెను దోషిగా తేల్చారు. 20 ఏళ్ల ఈ కేసులో శశికళ సహా ఇలవరసి సుధాకర్లను కూడా సుప్రీంకోర్టు దోషిగా తేల్చింది. సుప్రీం తీర్పుతో 10 ఏళ్ల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు శశికళ. ఈ కార్యక్రమంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంటి వద్ద సంబరాలు మొదలయ్యాయి. శశికళ దోషిగా తీరిన నేపథ్యంలో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయిందని చెప్పవచ్చు. తమకు ఈ రోజు పండుగ లాంటిదని, పన్నీరు చల్లుకుని పాయసం చేసుకుని అందరం ఆరగిస్తామని మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ రోజే తమకు దీపావళి, పొంగల్ పండగలని పేర్కొన్నారు. జయలలిత జీవించి ఉన్నప్పుడు ఏనాడు శశికళను రాజకీయాల నీడలోకి కూడా రానివ్వలేదని, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వంటి ఏ ఒక్క పదవిని, కనీసం వార్డు మెంబర్, మేయర్ పదవుల్లో కూడా శశికళను కూర్చొనివ్వలేదని, అలాంటప్పుడు శశికళను ఏ రకంగానూ తనను జయకు రాజకీయ వారసులుగా చెప్పుకోవడం సరికాదన్నారు. గోల్డెన్ బే రిసార్ట్స్ లో శశి దాచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కొక్కరిగా పన్నీరు పంచన చేరడం ఖాయమన్నారు. ఇప్పటికీ ఎమ్మెల్యే శరవణ్ ఆ రిసార్ట్స్ గోడ దూకి శశికళ చెర నుంచి పన్నీరు వైపు వచ్చేశారని, మిగిలిన వారు కూడా అలాగే వస్తారని బలంగా నమ్ముతున్నామన్నారు.